ఒక వ్యభిచారం చేయాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా, ఒక తప్పుగా ఆలోచించాలన్నా, మీ లోపల గూడు కొట్టుకున్న ఆ పాప నియమం మీ శరీరంలో ఎక్కడో దగ్గర భద్రపరుస్తుంది తప్ప ఈ చూడగానే మిమ్మల్ని రాబట్టేసుకుంటది, మిమ్మల్ని లొంగ తీసేసుకుంటది. నువ్వెక్కడ లొంగుతావో దానికి తెలుసు, నువ్వెక్కడ లొంగిపోతావో తెలుసుండి అదే పాపాన్ని నీ చేత పర్టికులర్ గా చేయిస్తుంటది. అక్కడ నువ్వు దొరికిపోతావు. అక్కడి నుంచి మళ్ళీ నీకు ఎలాంటి అడ్జస్ట్మెంట్ లైఫ్ ఒకటి అరేంజ్ చేస్తుంది నీకు. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇలాంటివన్నీ మన మెదడులో కలిగించి ఏం పర్వాలేదు అనుకుని నీ చేత చేయకూడని పనులన్నీ చేయిస్తుంటది. ఇది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక పాపం అనేది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక అది నీలో ఉండి దేవునికి భిన్నంగా నీ శరీరాన్ని నడిపిస్తూనే ఉంటుంది. పాపానికి ఫలితం మరణం, ఇది తెలుసా? నీతికి ఫలితం నిత్య జీవం.